రెవెన్యూ సదస్సులకు రైతులు పోటెత్తుతున్నారు. ధరణిలో తలెత్తే సమస్యలు పరిష్కారం కాకపోవడంతో భూభారతి రెవెన్యూ సదస్సులో ఫిర్యాదు చేస్తున్నారు. ఒక్కో మండలంలో సరాసరి 3000 దరఖాస్తులు వస్తున్నట్లు గుర్తించారు. అన్ని సమస్యలకు త్వరలో పరిష్కారం చూపుతామన్నారు రెవెన్యూ అధికారులు. రాష్ట్రంలో భూభారతి చట్టం అమల్లో భాగంగా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు రైతులు పోటెత్తుతున్నారు. గత సర్కారు తెచ్చిన ధరణి కారణంగా తలెత్తిన భూ సమస్యలు ఏడాదిన్నర కాలంలోనే పరిష్కారం కాకపోవడంతో కొత్తగా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్ సర్కార్ గత నెల 4న పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా ఏకంగా 12,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అత్యధికం ధరణి పోర్టల్లో నమోదైన తప్పులేడని తేలింది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ భూ సమస్యలను పరిష్కరించేందుకు పలు చర్యలు తీసుకున్నా క్షేత్రస్థాయిలో పరిష్కారానికి నోచుకోలేదు. అందువల్లే రెవెన్యూ సదస్సులో వేల సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నట్లు తెలుస్తోంది. గత నెల 17 నుంచి 30 వరకు 4 జిల్లాల్లోని 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులు భూ సమస్యల తీవ్రతను ప్రభుత్వానికి మరోసారి స్పష్టం చేశాయి. 72 రెవెన్యూ గ్రామాల్లో జరిగిన ఈ సదస్సుల్లో రైతుల నుంచి ఏకంగా 12,347 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 60% పట్టాదారు పాసుబుక్కుల కరెక్షన్ కు సంబంధించినవే ఉన్నాయి. సర్వే నెంబర్ తప్పిదాలు, భూ విస్తీర్ణం తక్కువ వంటివే ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో మండలంలో సగటున 3,000 దరఖాస్తులు రావడంతో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వ పెద్దలు సైతం పరేషాన్లో పడిపోయారు. మరోవైపు ఈ నెల 5 నుంచి 30వ తేదీ వరకు 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇక్కడ కూడా వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 600కు పైగా మండలాలు, 12,000కు పైగా గ్రామాలు ఉండటంతో లక్షల్లో అప్లికేషన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయనుకుంటే లక్షల్లో వస్తుండటంతో వాటిని వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ప్రధానంగా తహసీల్దార్ పైనే అధిక భారం పడనుంది. ప్రస్తుతం భూభారతి పోర్టల్ అధికారాలను పూర్తిగా వికేంద్రీకరించారు. దీని ప్రకారం ఫీల్డ్ ఎంక్వైరీ చేసి తహసీల్దార్లు ఇచ్చే రిపోర్టులే కీలకం కానున్నాయి. కానీ కొందరు తహసీల్దార్లు ఫీల్డ్ రిపోర్టుల కోసం రైతుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. డబ్బులు ఇవ్వకుంటే నెగటివ్ రిపోర్ట్ రాసి ఇబ్బంది పెడతారనే ఆందోళన వ్యక్తమవుతోంది.